ఆలయాలను వాటి పాలనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం అధికార కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి మంత్రి డోలా బాల వీరాంజనేయునికి తగదని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్న రాంబాబు హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి గ్రూప్ దేవాలయ వ్యవస్థను వృద్ధులగిరిపై వెలిసిన నరసింహస్వామి క్షేత్రాన్ని మరిపుడి కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న గ్రూప్ దేవాలయాల్లో కలపాలన్న అంశంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. పొదిలి కేంద్రంగా సాగుతున్న దేవాలయాల పర్యవేక్షణను తొలగించడం సరికాదని తెలిపారు. కొండేపి నియోజకవర్గంలో అంతర్భాగమైన మరిపుడి కేంద్రంగా గ్రూప్ దేవాలయ పర్యవేక్షణకు ప్రతిపాదనలు చేసి నిర్ణయం తీసుకోవటం ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని తెలిపారు. దీనిని వైఎస్ఆర్సీపీ ఖండిస్తుందని ప్రతిఘటిస్తుందని చెప్పారు. న్యాయపరంగా కూడా దీనిని ఎదుర్కొంటామని తెలిపారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కూడా ఈ అంశంపైన తమ అధిష్టానంతో మంత్రులతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్నారు. నియోజకవర్గ చారిత్రక గొప్పతనాన్ని, నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత వారికి ఉందని గుర్తు చేశారు. ఒక రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి వారి నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవస్థానాన్ని ఆయనకున్నటువంటి అధికార దర్పంతో ఈ ప్రాంతవాసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఆ పొదిలగిరి అంటే పొదిలికొండ ఉన్నటువంటి దేవస్థానాన్ని వారి మండల పరిధిలోకి మార్చుకోవాలి. దాంట్లో భాగంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఉన్నటువంటి ఈవో స్థానాన్ని తీసివేసి మర్రిపూడి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి మార్చుకోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ఇది వారు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన మండలానికి సంబంధించిన విషయము లేదా ఒక చిన్న దేవస్థానం కదా అనేటువంటి భావన ఉండడం అనేది దురదృష్టకరం. ఇది ప్రజల మనోభావాలకు చెందినటువంటి విషయం. ఇది ఈ రోజుది కాదు, గత చరిత్ర మొత్తం కూడా పొదిలికొండగా పిలువబడుతున్నది. పొదిలి ప్రాంత వాసులకు విలువెలుపుగా ఉన్నారు ఆయన స్వామివారు. భక్తులు ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, కానీ ఆ ప్రాంతాన్ని తనకున్నటువంటి అధికారంతో ఈ రీతిగా మార్చుకోవడం అనేది సమంజసం కాదు. వారు ఇప్పటికైనా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రద్దుపరుచుకొని అధికారులు పునరాలోచన చేసుకుని ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ రీతిగా అయితే పొదిలి ఈవో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో ఆ దేవస్థానం నిర్వహణ ఉన్నిందో అట్లే కొనసాగాలని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. ఖచ్చితంగా దాన్ని సాధించేదానికోసం ఎంత పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉంది అని మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం.